ఎక్కేస్తుంటేండి మీకు అరే కుండలు నాగసాలు ఫినాలే స్టేజ్ మీద సరదాగా ఉన్నదానికి ఏదో ఇస్తే అదో పెద్ద పిల్లలే పిల్లైపోయి నెక్స్ట్ సినిమాలకు బీపీ సంబంధించి పోస్టులు వేసుకున్నావు. అరే ఈ సినిమా ప్రొడ్యూసర్ నేను కాదు, డైరెక్టర్ నేను కాదురా. అనవసరమే వాళ్ళు విను ఆన్సర్ చెప్పదా ఇంట్రెస్ట్ ఇంట్లో వెళ్ళిపోయి చెప్పు. సరే చెప్తాడు. యాక్చువల్లీ ఏంటంటే మా డైరెక్టర్ ఆ పర్టికులర్ సంచాలకం వేస్తే బాగా ట్రోల్ అవుతుంది. హార్టెడ్ అనే మూవీ చిన్న బడ్జెట్ సినిమా, కొంచెం పబ్లిక్ లోకి వెళ్ళాలంటే ఏదో మ్యాజిక్ చేయాలి. సో ఆ మ్యాజిక్ చేయడం కోసం ఆయన చేసిన స్టంట్, ఆ స్టంట్ వర్కౌట్ అయింది. లోపల ఈ పాయింట్ నాకు నచ్చలేదు. ఒకసారి ఊరికి అందరూ హీరోలండి. పైన కింద ఒకసారి జూమ్ చేసుకోవడం మొత్తం థ్యాంక్ యూ. ఏంటంటే నేను ఒక డిజైన్ చేసుకున్నాను డ్రెస్ ని. డిజైన్ అందరు కింద పాయింట్ చింపుకొని షర్ట్ చింపుకున్నాను. అదొకటి. రెండోది ఏంటంటే రెండోలో ప్యాంట్ వేస్తారు, అందరు ప్యాంట్ చింపుకున్నారు. అది కొత్త రకం కనిపెట్టా. బ్యాక్ మీద షార్ట్. ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి, చాలా రకాల పాటలు వస్తాయి, చాలా రకాల డిఫరెంట్ మూవీస్ ఉంటాయి. ఎక్కడున్నా అన్న క్రియేటర్, మౌన్ క్రియేటర్ కాదు ఆ హీరో అనేది కూడా ఆ హీరో అంటే బిగ్ బాస్ కోసం చెప్తా. ఆపని నేను నామినేట్ చేస్తున్నప్పుడు ఆ లోపల ఎక్కువ ఏం చెప్తాను ఆరోగ్యకరంగా మాట. మీరే చేసి రాయంటే ఏం కాదు హీరో ఆ దెబ్బతో మీరందరూ కూడా మీ హీరోగా భద్రపరుచున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఎంటర్టైన్ చేస్తారు. ఫ్యూచర్ అన్న హీరో మూవీస్ వస్తున్నాయి, దానికి కూడా అలా హీరో మ్యూజిక్ హీరో. అది మ్యూజిక్ మామూలుగా ఉండదు, ఎందుకంటే అన్నం పెట్టింది మ్యూజిక్ కాబట్టి. థ్యాంక్ యూ. మీ స్పీచ్ అనిపిస్తుంది. న్యూ ఇయర్ కి గోదగర్ సాంగ్ చూసారు అందరూ. జీవనే పోసిన నాకు బాగుడుతోటి నన్ను కాటు వేసిన మాట మంత్రం వేసి అందరమే వచ్చినాడు. చార్మినార్ పంటలో ఎరిసినట్టు, తాజ్మహల్ గుండె పైన కొలిసినట్టు, హిమాలయ పర్వతాలు కరిగిపోయి హిమసురాకులు చేరినట్టు, ఊర్లోలు పెట్టినట్టు గాండు బాగా మోగినట్టు అది కదరా అత్తగారు పెట్టిన నేను నాకు థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఏదన్నా నీ బేస్ తగ్గించాలని ఏదైనా ఆయన నిజంగా ఆయన బాగా మాట్లాడే అది నిద్రపోయడం చేస్తాయి. బిగ్ బాస్ లో ఉన్నప్పటి నుంచి నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నాకు మాట చెప్పాను, నేను నా ఎంటర్టైన్మెంట్ డిసైడ్ వెళ్తున్నా, నువ్వు ఉండాలి అన్నావు. నెక్స్ట్ వారం నేను బయటకు వచ్చేస్తాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే మనం బయటకు వచ్చిన తర్వాత ఏదో తీసుకోవాలని విషయం ఉంటుంది. ఎందుకంటే బయటకు వచ్చాక కానీ అర్థం కాలేదు. మనకి ఎంతో మంది ఆడియన్స్ మనకు ఉన్నారు ఇందులో నుంచి. అలాగే నాకు ఒక మాట ఒరే ఒక్కసారి బయటికి వెళ్ళి నీ అభిమానం చూసుకోవాలి. నిజంగా బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ పేరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వరకు అనుకోవచ్చు విశ్వాసాలు చేస్తలేవు అంటే ఆత్మపరంగా కానీ అక్కడ బిగ్ బాస్ వాస్ బయటకు వచ్చాక బిగ్గెస్ట్ స్టార్స్ ఎప్పుడైనా అక్కడ మా పెద్దన్నయ్య శివన్న ఉన్నారు. ఆయన మా అందరికీ